హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఇంట్లో ఈజీగా ఎండుమిర్చి అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ పచ్చడి అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడా చేయడం. ఇది ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, పునుగుల్లోకి కానీ, ఏ టిఫిన్స్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 2 వారాల వరకు ఈ పచ్చడిని నిల్వ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఒక 50 గ్రాముల ఎండుమిరపకాయలు తీసుకొని చిన్న అల్లం ముక్క తీసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఒక 2 వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని, ఎల్లుల్లిపాయలు అయితే ఒక 2 పాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎల్లుల్లిపాయల వల్లే పచ్చడికి టేస్ట్ వస్తుంది. అలా ఎల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకొని నానబెట్టుకున్న కొంచెం చింతపండు కూడా అందులో వేసుకొని మరొక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా అయిన తర్వాత బెల్లాన్ని చాప్ చేసుకొని పక్కన పెట్టుకొని ఒక కుందు బెల్లాన్ని కూడా అందులో యాడ్ చేసుకోవాలి. ఆ బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడు పచ్చడి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి నేను ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకున్నానో. అలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలి. మనం తాలింపు దినుసులు, కరివేపాకు అలా పోపు పెట్టేసుకున్న తర్వాత ఇంకా ఒక బాక్స్లో సర్వ్ చేసుకోవడమే. పచ్చడి అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది. పునుగుల్లోకి అయితే చాలా అంటే చాలా బాగుంది. నేను ట్రై చేశాను. ఈసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్